ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో నా సబ్స్క్రైబర్స్ ఒకరు అడిగారండి. వాళ్ళ కోసం ఈ వీడియో అందరూ కూడా చూసేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కేకేడి సరళ టాక్స్ అంటే మొత్తం వచ్చేద్ది. చికెన్ కడుక్కుని ఒకసారి దాంట్లో కొంచెం తగినంత కారం, పసుపు, పెరుగు కూడా ఎక్కువ అవసరం లేదు. 2 స్పూన్లు పెరిగేసుకోండి. బాగా ఇటు అటు కలిపేసుకోండి. 5 నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే చికెన్ కర్రీకి చాలా బాగుంటుంది. ముందుగా చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అయితేని. నెక్స్ట్ వచ్చి స్టవ్ వెలిగించుకోండి. పొగరబోతు కళాయి దానికి నేను పెట్టిన పేరు, ఎందుకంటే నేను స్టవ్ పెట్టిన ప్రతిసారి అది పేలుతూనే ఉంటుంది. దీన్ని నేను తిడుతూనే ఉంటాను. కాస్త ఆయిల్ పోసుకొని, నేనైతే ఆయిల్ ఎక్కువ వాడను. మీకు మీ ఇష్టం, మీ కర్రీకి మీరు ఎంత వేసుకుంటారో తగినంత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా ఎక్కువ కోసుకోకండి. ఎక్కువ కోసుకుంటే తీపి వచ్చేద్ది కూర. తక్కువ ఉల్లిపాయలు కోసుకోండి. చికెన్ ఎక్కువ ఉండి ఉల్లిపాయలు తక్కువ ఉంటే చాలా బాగుంటుంది. 4 పచ్చిమిర్చి, 4 ఉల్లిపాయలు అంతే. నేనైతే అయ్యే కోస్తాను. అవి అయితే కొంచెం అల్లవెల్లి పేస్ట్ అండి. ఎక్కువ ఘాటేస్తే పిల్లలు తినరు. కొంచెం అల్లవెల్లి పేస్ట్ వేసుకోండి. మొత్తం కూడా కలిపేసుకోండి. దోరగా వేగించుకోండి, రోస్ట్గా కూడా వేగించుకోండి. కానీ ఉల్లిపాయలు వేగినప్పుడు ఎప్పుడు కూడా మూత పెట్టుకుని ఉంచుకుంటే నూనెలో అన్నది బాగా మగ్గుతుంది. మూత పెట్టుకోవడం మర్చిపోకండి. నేనైతే కొంచెంసేపు మూత పెట్టడం మర్చిపోయి అలా ఉంచేసాను. ఈ లోపల నాకు ఒకటి గుర్తొచ్చిందండో, ఏంటనుకుంటున్నారు, కరివేపాకు వేయలేదు, ఎక్కడ మిస్ అయింది అనుకున్నాను. కరివేపాకు ఇంట్లో లేదు. అప్పుడు నా పక్కనే ఉన్న చెట్టుని చూసేసాను. దాన్ని అయితే తెంపుకొచ్చేసానండి. మా ఇంటి దగ్గర చెట్టే. దాన్ని కడిగేసి అక్కడే కరివేపాకు అయితే తుంచుకుని వేసేసుకున్నానండి. కరివేపాకు వేస్తే టేస్ట్ బాగుంటుందండి, స్మెల్ కూడా బాగుంటుంది. నీచు వాసన అన్నది రాదు. చికెన్ నీచు వాసన అన్నది కరివేపాకు వేస్తే రాదు. ఒకసారి ట్రై చేయండి. కరివేపాకు కూడా వేయండి. దాన్ని కూడా వేసాక ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇందాక కలిపి పెట్టిన చికెన్ ముక్కలు, కారం, ఉప్పు, సాల్ట్ కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు అందులో వేసేసుకోండి. ఒక తర్వాత ఇది పౌడర్, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, ఇలాచి ఇవన్నీ మిక్సీలో బాగా పౌడర్ చేసుకుని పెట్టుకుంటే ప్రతిసారి మనకి యూజ్ అవుతుంది. నేను అలాగే పౌడర్ చేసి పెట్టుకుంటానండి. నాకు ఇప్పుడు యూజ్ అయ్యింది. అది కూడా కొంచెం ఎంత కదా, చిన్న స్పూను కొద్దిగా వేసుకోవాలి. లేకపోతే ఎక్కువ ఘాటు ఉంటే వేలిక్కాయలు పౌడర్ కదా, ఘాటు ఎక్కువైపోయి దాన్ని కూడా వేసేసుకున్నాక చికెన్ కర్రీ అటు ఇటు కలిపేసుకొని వాటర్ అయితే అసలు పోయకూడదండి. నేనైతే వాటర్ ఎక్కడా పోయలేదు చూడండి. ఎందుకంటే ఆల్రెడీ పెరుగు ఉంది అందులోని. చికెన్ కూడా వాటర్గానే ఉంటుంది. చికెన్ వాటర్లో ఎప్పుడు ఉడికించకూడదండి. మూత పెట్టి 20 నిమిషాలన్నా అలా మగ్గనివ్వండి, ఉడికిపోద్ది. అలా ఉడికిన చికెనే బాగుంటుందండి. వాటర్ పోసిన చికెన్ అసలు బాగదు. ఆ తర్వాత తగినంత ఉప్పు కళ్ళు అంటే కల్లుప్పు, రాళ్ళుప్పు, మీరు ఏది అనుకుంటే అనుకోండి. రాళ్ళుప్పు అయితే వేసుకోండి. అంటే వెంటనే వేయకూడదు. చికెన్ ఉడికిన 10 నిమిషాల తర్వాత నేనైతే ఉప్పు వేస్తాను. ఇంకా 5 నిమిషాలు దింపేస్తున్నానుగా. రాళ్ళుప్పు వేసేసుకోండి. ఒకసారి అటు ఇటు కూడా కలపండి. అసలు చికెన్ కర్రీ ఎలాగ వండి నా స్టైల్లో చూడండి, చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ మామూలుగా ఉండదు. ఎందుకంటే కర్రీ ఆయిల్లో మగ్గిన బాగుంటుంది కదండి. వాటర్ పోసుకోకూడదు. చికెన్ కర్రీ వాటర్ పోసుకుంటే అస్సలు టేస్ట్ అనిపిస్తుంది, చప్పగా అనిపిస్తుంది. ఆయిల్లో మగ్గినా కొంచెం ఆయిల్ పోసుకున్నా పర్వాలేదు, కానీ వాటర్ పోయకుండా మూత పెట్టి సిమ్లోనే 10 నిమిషాలు బాగా మగ్గనిస్తే బాగా చికెన్ కూడా అందులో ఉడికిపోద్ది. ఇంకా లాస్ట్లో దింపేస్తున్నాం అనగా కొత్తిమీర జల్లేసుకోండి. కొత్తిమీర ప్రతి దాంట్లో వేస్తారు. టేస్ట్ అయితే బాగుంటుంది. కర్రీ అయితే నూరు ఊరించే కర్రీ రెడీ అయిపోయింది చూడండి. గ్రేవీగా కూడా ఉంది. మళ్ళీ కూడా కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చండి దింపేసిన తర్వాత. మేమైతే వేడివేడి అన్నంలో చికెన్ కర్రీ వేసుకుని, ఉల్లిపాయ కట్ చేసుకుని, నిమ్మకాయ కూడా పెట్టుకుని మామూలుగా తినలేదండి. సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్.